ఈరోజు ఇస్తున్న ప్రభుత్వ వాక్యాన్ని బట్టి మనం నాకు తీసుకున్నాం. ఒకటంటున్నమాట, నేను నీతో ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఎచ్చటకి వెళ్ళినా, ఏది చేసినా, ఏది అవసరం కావాలన్నా నేనున్నానని మాత్రం మర్చిపోకు. హల్లెలూయా. అందరూ విడిసినా, అందరూ మరిసినా, అందరూ దూరమైనా, అందరూ కాదన్నా ఆయన మాత్రము అనేవాడు. కానీ మీ వారు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు ఏదైనా అనొచ్చంగా మాత్రము రక్తము కార్చిన యేసులో రక్తములో సమాధానం ఉన్నది. ఆమేన్. ధన్యవాదిగా ఉందాం. ప్రభునందు ప్రియమైనటి సంగమ, దేవుని కృపలో అపోస్తలులు చక్కగా మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించేవారుగా ఉన్నాం. అయ్యా నిన్ను అన్నమాట, నేను విడవను అన్నాడా? ఏ మాత్రము, ఏ స్థితిలోనున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఎలాంటి అక్కర్లో ఉన్నా, ఎలాంటి కొరతలో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, నా వల్ల కాదు అనుకునే స్థితిలో నేనున్నానన్నాడు. హల్లెలూయా. నా వల్ల ఏమి కాదు అయిపోయిన సమయంలో నేనున్నానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ మాత్రమును కూడా విడవను, నిన్ను ఎన్నడను, ఎప్పుడును కూడా ఎడబాయను, ఆయనే చెప్పాను కదా అని ఇక్కడ పౌలు గారు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటి ప్రియ సంగమా, ఆలోచించండి. నిన్ను పుట్టించిన వాడు దేవుడు. బహుశా నీ తల్లిదండ్రులను కనవచ్చు, పుట్టించిన వాడు ఆయన. అందుకోసం వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేస్తుంది, తల్లి నిన్ను మర్చిపోను, విడిచిపెట్టును. కానీ వేసి విడిచేవాడు కాదు, ఎన్నటికి విడిచేవాడు కాదు. మనం ఎవరి సొత్తు అయి ఉన్నాం, ఎవరి బిడ్డలమై ఉన్నాం, ఎవరి వారసులై ఉన్నాం, ఆయన సొత్తైన జనంగా ఉన్నాం. అది మర్చిపోకూడదు. మోషేలో ఉన్న యొక్క మాట ఏంటి తెలుసు? అందుకోసం కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, అది కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. నేను భయపడుతున్నావా? తెల్లవారుజాము ఉదయకాల సమయంలో మనుషుడు ఏం చేయడు, మానవుడి వల్ల ఏం కాదు. దేవుడిని నమ్ముకున్నాం, ప్రభుని విశ్వసించగలిగిన వారిగా ఉన్నాం. నేను ఏ మాత్రం కూడా ఎడబాయడు. చూసావా ఎంత గొప్ప మాట! ఇలాంటి వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడితో మనము కలిసి దేవుడితో మనం కొనసాగించడం అనేది, ప్రభు విషయంలో మనం స్థిరంగా ఉండటం అనేది ప్రభు మీద ఆధారపడిన వారికి ఉండాలి తప్ప నీ వ్యక్తిగతంగా